ప్రియ విజయ్ బ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరందరూ అయితే మమ్మల్ని చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారండి. మీకందరికైతే చాలా చాలా థ్యాంక్స్. పొద్దున్న లేచేసి అయితే అన్ని పనులు అయితే చేసేసాను. ఇప్పుడైతే ఇక పప్పు తాలింపు వేసేస్తున్నది. పప్పు అయితే ఉడకబెట్టేసాను కుండలోనే. పప్పు అయితే మంచిగా ఉడికింది. తాలింపు వేయడానికి అయితే గంజి అయితే పెట్టేశాను, ఆయిల్ కూడా పోసేసాను. మా చైత్ర పాప ఇంకా ఇవ్వలేదు. మా కృతిక పాప అయితే లేచింది. అటు స్కూల్ పిల్లలు వచ్చి ఉన్నారు, వాళ్ళు అయితే పట్టుకుని ఉన్నారు అనమాట. ఇదిగోండి, ఇది తాలింపు వేయడానికి ఆవాలు, కరివేపాకు. పనులు అయితే అయిపోయినాయి. ఇక స్నానం చేసినా కానీ దువ్వుకోలేదన్నమాట. దేవుని గుడిలో భజనకు తబల తక్కదినతో చప్పుడు చేసే తబలా. ఫస్ట్ నుంచి ఇంకోసారి చదువు. తక్కతిక కాదు, తక్కదినతో. మా పాపని ఇట్లా ప్రాక్టీస్ చేపిస్తుంది మా ఆవిడ. ఎందుకంటే మళ్ళీ మర్చిపోతే అని పొద్దులైతే చెప్పేసి ఇట్లా చెప్తాను. సరే మేడం, చదవని అక్క చదవని దిబాబు అక్క చదవని తక్కదినతో చప్పుడు చేసే తబలా. తడికితతో తాళం వేసే తబలా. ఇప్పుడైతే అన్నం గిన్నం తినేసిన మీద పాప చదువు చెప్తాను మా ఆవిడ. ప్రాక్టీస్ చేపిస్తాను డైలీ. నేనైతే షాప్లో ఉంటా, గంట ప్రాక్టీస్ చెప్పించి వండుకోబెడతా వీళ్ళనైతే. ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇక మా ఆయన అయితే మిర్చి ప్రిపేర్ చేస్తున్నాడు ఇక్కడ. ఇంకా ఏమి వేయలేదు, నూనె అయితే వేడైపోయింది. ఫస్ట్ గిరాకి వీళ్ళే వచ్చిందనమాట మిర్చిలు వేయమని. ఇక మిర్చిలు చేయడానికి మొత్తం రెడీ చేసి ఇచ్చేసాను. ఇప్పుడే రెడీ చేస్తున్నారు బాగా, స్టఫింగ్ నింపిస్తున్నారు. గ్యాస్ వెలిగించిన నూనె వేడైందా? ఈరోజు వర్షం రాలేదు. ఈరోజు కొంచెం బట్టలు ఉల్లారినాయి అనమాట. లేకుంటే డైలీ వర్షం. ఈరోజు కొంచెం సూర్యుడు కనిపించలేదు కానీ కొంచెం సరే అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మబ్బు రెడీ అవుతుంది. మా చైత్ర పాప అయితే పడుకొని ఉంది, కృతిక పాప అయితే అక్కడ కూర్చొని ఉంది. ఆ కటింగ్ షాప్ అన్నయ్య దగ్గర అయితే కూర్చొని ఉంది. కరెంట్ లేదు, కరెంట్ పోయింది. అందుకే కటింగ్ షాప్ అతను అది ఇక్కడ వచ్చి కూర్చున్నాడు. ఇంగుతుంది ఇక్కడ స్టఫింగ్, చింతపండు స్టఫింగ్. మధ్యాహ్నం నానబెట్టేస్తా చింతపండునైతే. ఇప్పుడైతే స్టఫింగ్ మంచిగా రెడీ అవుతుందండి. నూనె వేడైపోతాను. చీమలు పోయినాయి. చీమలు పసుపు వేసిన పొద్దున్న వేసిన కానీ పోలేదు. టేబుల్స్ అన్నీ తీసేసి క్లీన్ చేసేసినాం. అయితే సరిపోతాయి ఇవి. పిండి తడిపేసిన, నేను కట్ చేసిన కొన్ని. ఇక మా ఆయన సరిపోకపోతే కట్ చేస్తారు. ఎట్లా సరిపో కొంచెం ఇక నేను చేసిన పని అన్నట్టు చేసిన అనమాట. జలుబైంది మా ఆయనకి. జలుబు, దగ్గు, ఫీవర్ మామూలుగా. నేను నింపాలా మరి? అయిపోయినాయా? నూనె కూడా వేడైనట్టున్నది. మసాలా ఉన్నదా వేయడానికి? అయ్యో, నాకు గుర్తు లేకుండా. ఫస్ట్ వేసిన మిర్చిలు అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే ఇంకో వేసిన ముందే గిరాకీ వచ్చేస్తాను అనమాట. అయితే ఇది మొత్తం అయితే మిర్చిలు వేసేసిన. మా ఆవిడైతే గిరాకీ చేస్తాను అన్నమాట. ఇప్పుడు గిరాకీ నడుస్తుంది, చిన్న చిన్నగా వస్తుంది.
కిరాణా షాప్లో ఇప్పుడైతే ఇక్కడ మిర్చిలో చేస్తున్నాము. ఇవాళ అయితే 4:30కి అయితే మొత్తం ఇదంతా స్టార్ట్ చేసినాము. 5:30కి అయితే మొత్తం కంప్లీట్ చేసి మిర్చి అయితే 5:30 నుంచి చేస్తున్నాము. ఒక వాయి తీసేసిన ఆడ మంచి గిరాకీ అయితే అయిపోయింది. ఒక 150 రూపీస్ అయితే అమ్మేసాను చూడండి. సో మళ్ళీ కొన్ని అయితే వేసినాయి. ఇక మళ్ళీ గిరాకీ చూసి చేయబడుతుంది. మా ఇక్కడ కడిగిన మిర్చి మొత్తం అయితే అయిపోయినాయి. మళ్ళీ అయితే కట్ చేయబడుతుంది. పిండి అయితే ఉన్నది. మళ్ళీ ఇప్పుడు మిర్చిలు అయితే కట్ చేయబడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక కర్రీ చేయడానికి మా ఆయన బొబ్బరికాయలు తెచ్చిండు. బొబ్బరి గింజలు అయితే ఒలుస్తున్నాం. ఇంత పొట్టులో ఇన్ని గింజలు వెళ్ళినాయి. కొన్ని వాటిలో గింజలే లేవు, కొన్ని వాటిలో అయితే ఉన్నాయి. ఇదిగోండి మా చైత్ర బాబా కష్టం. ఎవరు అంటున్నారు బేట? నువ్వేటు ఆమె అటు పోతాను. బీరకాయలు వేసి చేయాలి, ఇట్లనే చేయాలి. బీరకాయలే గిరాకీ అయితే అయిపోయింది. ఒక 2 కాపు కూడా తీసేసిన. కొంతమంది తింటారు. ఇప్పుడు ఇంకో అయితే వేయాలా. మిర్చి కట్ చేసేయండి. మిర్చి అయితే కట్ చేయాలా. జగడం చేస్తుంది. అక్కడ పిల్లలు వచ్చి గొడవలు చేస్తున్నాయి. ఇట్లా ఇట్లా ఎటు ఈ గింజ అప్పటి నుంచి స్టార్ట్ చేసిన అయితే ఇంకా కాలేదు. మధ్య మధ్యలో గిరాకీ వస్తుంది. ఒలువాకు నువ్వు అట్టిగా చేతులు కల్పించక ఒలువాకు, నేను ఒలుస్తా. ఉన్నాయి బేట ఉన్నది. మిర్చిలో అయితే ఫుల్ గిరాకీ ఉంది. ఇప్పుడు వీళ్ళంతా వెయిట్ చేస్తూ ఉన్నారు అనమాట. తిని వెళ్తున్నారు కొందరు. ఇక్కడిగా మా ఆయన అయితే మిర్చిలు చేస్తాడు. నేనైతే అన్నం కూర పెట్టేశాను. ఇదిగోండి మిర్చి గిరాకీ. మా ఆయన మిర్చిలు వేస్తున్నారు. మళ్ళీ 3 4 ఒక 5 6 ఉన్నారు ఇక్కడ బాలవాడు. అయితే సామాన్ ఈరోజు వచ్చింది. సమోసా ప్యాకెట్లు, కారా ప్యాకెట్లు, ఇవన్నీ ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్లు. 30 రూపాయలు పార్సల్ అట. 10 రూపాయలు అయితే ఇక్కడ తింటామంటున్నారు. పిండి కూడా అయిపోయింది. ఇక టైం కూడా అవుతుంది, క్లోజ్ చేయాలి. తాత అయితే ఇక పాపని తిప్పుతుంది. చెప్పు అక్కేది అక్క. చాక్లెట్ తింటుందట. ఇక్కడైతే క్లోజ్ చేసేస్తున్నాం షాప్ని అయితే. కట్టేస్తున్నాం. డబ్బులు ఈరోజు కొంచెం గిరాకీ ఎక్కువ అయినాయి కదా. అటు కూడా వచ్చినాయి కొన్ని మిర్చిలు అయి డబ్బులు. మొత్తం మిర్చిలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. మళ్ళీ అయితే మిర్చిలు కొన్ని కట్ చేసిన. నేనైతే మళ్ళీ కట్ చేసిన మిర్చిలు అయితే కొన్ని మిగిలినాయి. ఇలా స్టఫింగ్ అది ఏంది నోట్ ఎట్లాంటిది గడవది చూడలే మరి. సో మాకైతే ఈరోజు గిరాకీ మంచిగా అయింది. సో 800 వరకు అయితే పోయింది. సో మేమైతే ఇక రేపటి నుంచి అయితే కొన్ని ఛాలెంజ్ చేయబోతున్నాం అన్నట్టు. మా మిర్చి బండి మీద ఎంత అంటే అమౌంట్ వస్తుందో అంత అయితే సేవ్ చేయబోతున్నాం. ఒక 50,000 ఛాలెంజ్ చేయబోతున్నాము. ఎందుకంటే వచ్చిన డబ్బులు మొత్తము ఇట్లనే ఏదో ఒక ఖర్చు పెడుతున్నాము. సో అలా కాకుండా అయితే ఇట్లా ప్లాన్ చేస్తున్నాం అన్నట్టు. సో రేపటి నుంచి మేము వచ్చిన దాంట్లో అయితే కొన్ని డబ్బులు అయితే బ్యాగ్స్ వేసుకొని, అంటే మిర్చి బండికి సంబంధించి సేవ్ చేసుకొని, మిగతాదైతే మళ్ళీ ఆ మిర్చిల ఖర్చు కానీ పిండి ఖర్చు కానీ తీసేసి గ్యాస్ గీస్ కానీ మొత్తం తీసి అయితే మేము ఒక 50,000 ఛాలెంజ్ చేయబోతున్నాము. సో మా మిర్చి బండి మీద. సో మాకు అది ఎన్ని రోజుల్లో రీచ్ అవుతుందో వీడియో చేస్తాం ఫ్రెండ్స్. అది మొత్తం డే 1 నుంచి రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి వీడియోని. అయితే చాలా మంది అయితే వీడియో చూసుకొని లైక్ చేస్తలేరు. సో ఇదైతే మొత్తం మిర్చి బండి. సో మా విలేజ్ లో ఉన్న ఇది ఒకటే నాకు మిర్చి బండి, వేరే ఎక్కడే లేవు. సో ఉన్నా కూడా అంత నడవన్నట్టు. సో మా దగ్గర అయితే మంచిగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మంచి గిరాకీ అయితే అవుతుంది మాకైతే. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో అదేంటంటే చికెన్ చీకులు. సో అది కూడా నెక్స్ట్ కొన్ని రోజుల్లో చేద్దాం అనుకుంటున్నాం. చైత్ర పాపకి ఇలా అవ్వడం వల్ల అయితే మేమైతే చేయలేకపోయినాము. అవి టిఫిన్ సెంటర్లో చేద్దామని స్టార్ట్ చేసిన మారిన టైంలో అయితే అట్లా అవ్వడం వల్ల అయితే ఏం చేయలేము ఫ్రెండ్స్. ఇప్పుడైతే మెల్లమెల్లగా అన్ని సెట్ అవుతున్నాయి. సో మా హైదరాబాద్ తొందరగా క్యూర్ అయితే ఆమెకైతే
మళ్ళీ టిఫిన్ సెంటర్ కూడా చాలు చేస్తాము. సో అట్లయితే ఇప్పుడైతే టిఫిన్ సెంటర్ ఏమైతే ప్లాన్ లేవు, అన్ని సామాన్లు తీసుకుని ఉన్నాయి. మీకు అవి చూపిద్దాం అనుకున్నా, ఇట్లా ఎవరికైతే సడన్లీ మేమైతే కొద్దిగా మా మూడైతే డిస్టర్బ్ అయిపోయింది. సో అందువల్ల అయితే మీకు ఏమో కూడా చూపెట్టలేకపోయినా. సో ఇదైతే రూము, ఇక్కడైతే వచ్చి తింటారు అనమాట. ఇప్పుడు మొత్తం అయితే క్లోజ్ చేస్తున్నాము. మా చేతి కుట్టి చేస్తున్నాము. ఆమె వస్తుంది, ఆమె పక్కన ఆమె వస్తుంది. చీమలు అయితే ఘోరంగా ఉన్నాయి. నన్నే కుట్టినా నిండి, నేను గొడి కొట్టినా. ఇట్రా పెట్ట ఇట్రా పక్కన చేతి ఇటు పెట్ట, అది పెట్టేసి పట్టు, ఇట్లా పట్టు. ఇక్కడైతే ఇక్కడ లోపల పెట్టేస్తాము ప్రతిరోజు. ఇట్లా పెట్టరా గ్యాస్, ఇట్లా గ్యాస్ మీద ఇట్లా పెట్టేది తప్పిస్తా. ఇదైతే ఇక్కడ బాగున్నాయి ఫ్రెండ్స్. చీమలు అయితే బాగున్నాయి. మొత్తం ఆడ చీర చీమలు భూగం పడుతుంది. తెచ్చుకున్నాయి పట్టనే పట్టు, పడతారు జరు కుట్టుగా చీమలున్నాయి మొత్తం. ఎట్లా కట్టాలి ఏం చేస్తున్నావు బేట, అది ఎందుకు చెప్పొచ్చాను మీకు? ఏమైంది, ఎందుకు పట్టినా చున్ని? నువ్వు బండి ఎందుకు లాగుతావు? పని పట్టలేదు నీకు? ఇవి అయితే ఇట్లా పెట్టేస్తాను కాటన్స్. ఏం కాదు, ఈ మొదటిలో కూడా పెట్టేస్తుంది. మా ఆయన అయితే క్లీన్ చేస్తున్నాడు. ఇక్కడ పొద్దున మంచిగా సాప్ ఉంటుందని ఇప్పుడే క్లీన్ చేసి పెట్టేసుకుంటారు డైలీ. ఉల్లిపాయ ఎర్ర ఉల్లిగడ్డలు అయితే తీసుకొచ్చింది మా ఆయన. ఎందుకంటే తెల్లవి బాగా ఖరాబ్ అవుతున్నాయి. 25 కిలోలు తెస్తే ఒక 10 కిలోల వరకు ఖరాబే అవుతున్నాయి. అందుకోసమే ఎర్ర ఉల్లిగడ్డలు అయితే తీసుకొచ్చింది. కట్టె పడుతుంది. వర్షం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మెల్లమెల్లగా వస్తుంది. రాత్రి అంతా కురుస్తుందేమో. ఈరోజు కొంచెం బట్టలు అయితే ఉల్లారినాయి. 2 రోజులు అయితే అస్సలు ఉల్లారలేదు అనమాట. ఊర్లో ఎవ్వరు లేరు, చేనులకు పోయేస్తాను కదా, పండుకున్నారనమాట. ఇక చీకటి కూడా అయింది. తరాస్ పడేస్తారు కదా. ఇక కుర్కురేలు ఉన్నాయి కదా, కుర్కురేలు అయితే ఇక పొద్దున పెట్టి సాయంత్రం తీసేసాడు అనమాట. కింద పడుతున్నాయి. నిన్న ఒక సీట్ ఇక్కడే ఉండే, కరెంట్ పోయింది. కరెంటు కూడా పోయింది. ఇగో మా చైత్ర పాప ఒక సీట్ గీనే పడి ఉండే చెట్టు మీద. కోతులు రాలేగో ఆ చెట్టు మీద, చిన్న చెట్టు మీద గడపడ. ఎందుకు కృతిక ఇంటలేవు? చీకటి అయినా కూడా అంతే. చున్నీ వేసుకొని తిరుగుతాను. ఈ స్వెటర్ దండన్న ఛార్జింగ్ ఉన్నదో లేదో బుగ్గగా కట్టాలనా? ఏమైంది? పడ్డదా మరి? కట్టాలనా మరి? ఏ కృతిక ఇటు జరుగు. ఇప్పుడు
పడ్డది. ఇది చాలా ఉంది. ఈ సెటర్ వేసేటప్పుడు నేను ఉండే నాకు అంత తెలియలేదు అనమాట. ఇప్పటికీ అది కరెక్ట్గా లేదు. నాకు వేయనే రాదు, నాకు వేయరాదు, నాకు తీయరాదు. అది మా ఆయన వేస్తాడు. ఈ రెండు అంటే నేను తీస్తా. మొత్తం పురుగులు వస్తున్నాయి లోపల. ఇగో ఈమెకి చీకటి అంటే అసలు భయమే లేదు. ఇగో చాబీ అంట, వాళ్ళ డాడీని చాబీ అంటాను. బబ్బీ గాలి వస్తుంది, తొందరగా తిని సపరేట్. కరెంట్ డౌటే ఈరోజు, గాలి వస్తుంది. షర్ట్ మొత్తం ఎట్లా అయిపోయింది. లైట్ అయితే లోపల ఉందా? మమ్మీ వేసేస్తుంది. పా, మీరు ముగ్గురు ఏ రా, చీకట్లో ఏం కాళ్ళు కడుగుతున్నావు? అయితు అయితు అంటే అయితు అంట. కృతిక లోపలికి వెళ్ళు. లైట్ అయితే ఇప్పుడైతే అన్నం తినడానికి కూర్చున్నాము. చూడండి ఎట్లా చేసినా. అటుపోవు, నువ్వు అటుపోవు. నీ డ్రెస్ ఇదే ఉండే పాప నిన్న కూడా? డ్రెస్ ఇదే ఉండే నిన్న కూడా ఏమకు అంటే చేయద్దు. డ్రెస్ అంటే ఇప్పుడు తీస్తాడు చూసినా. ఇవైతే కొన్ని బజ్జీలు చేయమన్నాము. అవన్నీ ఇగో ఇల్లేమో బయట ఈ అన్నారు, అక్కడ బాగా పబ్లిక్ ఉండే, అందుకోసమే ఇక కొన్ని ఈమెకి ఒకటి. ఇగో అరే 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 చూడడు వస్తాను చూడడు. అట్లా కూర్చోవద్దు తెలుసా, కింద కూర్చోవాలా మంచిగా. కింద కూర్చోబెట్టా. నేను కల్పిస్తావు, కలుపుకుంటావా? ఆ చేయి అక్కడ నుంచి. భయమే లేదు అసలు. అవి మా ఇంటనే లేదు అసలు. పరిచయం అవుతుంది మాకు. అత్తమ్మ ఏం చెప్పింది? ఐ డోంట్ కేర్. రబ్బర్ గింజలు ప్లస్ బీరకాయ. చాలుతుందను. ఇప్పుడైతే ఇక అన్నం తింటాను. టైం వచ్చేసి 9 అట్లా అవుతుంది. మేమైతే మిర్చీలు అంటే షాప్ లో ఉంటున్నాం, మిర్చీలు కూడా చేస్తున్నాం కదా, వచ్చిన డబ్బులు ఇలానే అయిపోతున్నాయి. కాబట్టి ఇక మేము మిర్చీలకు అయితే ఆ డబ్బులు కొంచెం జమ చేసి ఏమైనా చేద్దాం అనుకుంటున్నాం. ఇక ఆ డబ్బులతోటి ఏమైనా చేద్దామని ప్లాన్ చేసినాం. బట్ చైత్ర పాపకి ఇలా అయిపోయింది. మళ్ళీ రేపటి నుంచి అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మిర్చీల డబ్బులతో జమ చేసి ఏమైనా మళ్ళీ కొత్త బిజినెస్ లాంటిది, టిఫిన్ సెంటర్ లాంటిది పెడదాం అనుకున్నాం. ఆల్రెడీ మేము జమ చేసినాం. బట్ చైత్ర పాపకి ఇలా అయ్యేసరికి అవన్నీ అయిపోయినాయి. ఇలానే అయిపోతున్నాయని ఇక రేపటి నుంచి అయితే కంటిన్యూగా ఒక 50,000 అయితే జమ చేసి ఏమైనా చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. అందుకోసమే రేపటి నుంచి డైలీ వ్లాగ్ వస్తాయి కదా, ఆ వ్లాగ్స్ లోనే మాకు మిర్చి బండిలో ఎంత సంపాదన వచ్చింది అనేది మీకు చూపెడదాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పు చైతు. కృతిక ఆమె చెప్పాలా? ఇప్పుడు నువ్వు అక్క చెప్తున్నా చెప్తా. ఓకే ఫ్రెండ్స్, ఉంటున్నాం బాయ్గా. చోటు కూడా వచ్చింది. ఇక ఆయన దెబ్బలని పాపం ఇక్కడ ఎక్కడి నుంచో కింద పడరాదు. రేపు పసుపు పెట్టబడుతుంది. ఇక్కడ వాడు ఇంటలేడు. చైత్ర లెక్క చేస్తాడు కదా చైత్ర.